అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 8th of August 2025. సో మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చా. నిన్న మార్నింగ్ అప్డేట్లో అయితే జస్ట్ మనకి థర్డ్ లేట్ సంబంధించి వర్సెస్ అవుతుండే. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి మనకి అమ్మవారికి అంటే ఈ వాసవి కన్యక పరమేశ్వరికి అండ్ గజ్జలమ్మ దేవికి అయితే శారీ కట్టేసారు. అండ్ ఇక పూరి జగన్నాథ్ స్వామికి కూడా సో క్లాత్ వర్క్ అయితే వేసారు. అండ్ ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తా. అండ్ ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. సో ఇదంతా చూడొచ్చు. సో బుడద ఉంది. ఇక్కడ నుంచో చూపిస్తున్నా. ఇక్కడ మనకి సో మొత్తం శారీ వర్క్ అనేది డీటెయిల్గా చేసారు చూడొచ్చు. సో మొత్తం మనకి శారీ వర్క్ ఏమంటారు, మొత్తం మనకి గుణసంచి ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసి అయితే ఒక క్లాత్, సో క్లాత్ లాగా ఫామ్ అవుతుంది. సో దాన్ని యూజ్ చేసి అయితే మొత్తం మనకి చేసారు. సో కనిపిస్తుంది కదా ఫోల్డింగ్ కానీ. అండ్ ఇక్కడ చూడొచ్చు బేస్ దగ్గర కూడా సో మనకి డై కూడా యూజ్ చేస్తారు. సో డై యూజ్ చేసి బార్డర్స్ ఉంటాయి కదా, సో ఈ బార్డర్స్ అనేవి చేసారు. అండ్ ఇక్కడ అమ్మవారి శారీ బార్డర్స్ కూడా సో చూడొచ్చు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో అమ్మవారికి థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్స్ కూడా అయినాయి. సో చూడొచ్చు చెయ్యి అండ్ చేతిలో కలుషం. సో ఇక్కడ చూడొచ్చు డై వర్క్, డై నుంచి తీసి మనకి సో ఇలా అయితే వస్తాయి అవుట్పుట్. సో చూడొచ్చు ఆల్రెడీ ముందే చేసుకొని పెడతారు ఇదంతా. సో దాన్ని ప్రెస్ చేసి సో లాస్ట్ అవుట్పుట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో తర్వాత మనకి సో అమ్మవారికి శారీస్ అన్ని జ్యువెలరీస్ వర్క్ సో దానికైతే యూజ్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు బ్యాక్ డ్రాప్లో చెట్టు కూడా సో మనకి రెడీ అయిపోయింది. మొత్తం చెట్టు కూడా రెడీ చేస్తారు. సో బ్యాక్ డ్రాప్ మొత్తం కనిపిస్తుంది. సో ఇదంతా చెట్టు. సో మనకి పోస్టర్లో కూడా చెట్టు ఉంది కదా బ్యాక్ డ్రాప్లో. సో ఆ విధంగా అయితే సో చెట్టు అయితే రెడీ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది బ్రాంచ్. సో బ్రాంచ్ దాని కొమ్ములు సో కనిపిస్తుంది కదా మొత్తం. మనకి కొమ్ములు కూడా వస్తున్నాయి. ఇక్కడ మనకి అమ్మవారు సో ఈ విధంగా అయితే ఉంటారు అవుట్పుట్. సో ఇట్లా ఒక్కొక్కటి డై నుంచి తీసుకుంటూ పోతారు. సో అక్కడ కూడా ఒక అన్న అయితే చేస్తుండ్రు. సో థర్డ్ లేయర్ సంబంధించిన మట్టి ఇది. సో మొత్తం స్మూత్గా చేస్తారు. కొంచెం హెల్త్ బాగాలే అడ్జస్ట్ వాయిస్ కొంచెం డిఫరెంట్ రావచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం మనకి ఏమంటారు షాలు అంటారా గణేష్. సో షాలు వేస్తారు ఇక్కడ. సో కనిపిస్తుంటుంది. సో మొత్తం సీకులు ఉండడం వల్ల కొంచెం కనిపించకపోవచ్చు. సో మ్యాక్సిమం కనిపిస్తుంది అనుకుంటా. మనకి షాల్వ అంటారు. సో కండువ అయినా షాల్వ అయినా సో అదైతే వేస్తారు. అండ్ ఇక్కడ మొత్తం జాలీ. సో జాలీకి సంబంధించిన వర్క్స్ అయితే సో అయిపోయింది. సో నిన్న చూపించిన కదా మొత్తం అదే. సో ఫ్లిక్కర్ అవుతున్నట్టుంది. పైన కూడా గ్లోబ్కి సంబంధించిన జాలీ వర్క్. సో అందుకని ఇక్కడ పూరి జగన్నాథ్ స్వామిది సో వర్క్ చూపిస్తాం. సో పూరి అయితే సో చాలా డీటెయిల్గా అయితే వేసారు. సో ఇదంతా ఏమంటారు క్లాత్. సో పూరి జగన్నాథ్ స్వామికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క క్లాత్ లాగా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా చేసారో. ఇక్కడ మొత్తం ఏమంటారు ఇట్లా షాల్వా లాగా. అండ్ ఇక్కడ చూడొచ్చు మధ్యలో నాకు తెలిసి శుభభద్రకి కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు, చాలా యూనిక్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా సో బలభద్రకి కూడా సో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో పూరి జగన్నాథ స్వామి, శుభభద్ర అండ్ బలభద్ర సో వీళ్ళు ముగ్గురు అయితే ఉంటారు. సో వీళ్ళు ముగ్గురికి సో ఈ విధంగా సో క్లాత్ వర్క్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు ఓవరాల్గా. అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పిన ఈ క్లాత్ వర్క్ సో మొత్తం ఇదంతా సో మనకి కూడా పెడతారు ఒక్కొక్కటి ఫ్లోగా. ఇక్కడ మొత్తం పెట్టిరుగా. సో అలా మనకి ఆల్రెడీ అక్కడ పెట్టిరుగా మొత్తం. సో ఆ విధంగా అయితే పెడతారు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఇక్కడ నా అప్డేటు. అండ్ ఇక్కడ మూషికావనం కూడా ఫినిషింగ్ వర్క్ అయింది. సో చూడొచ్చు వర్క్స్ అయితే అయిపోయింది మొత్తం. సో మూషికావనం ఎందుకు పక్కన పెట్టిరంటే ఇక్కడ వర్క్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాని గురించి. సో ఇక్కడ చూడొచ్చు కొత్తది కూడా. సో ఇక్కడ బుక్ లాగా పెట్టిరు చేతిలో. పాశ్యం అంటారు కొంతమంది, పాశ్యం అనుకుంటా. అండ్ ఇక్కడ జోగారావు సార్ అయితే సో మన గజ్జలమ్మ దేవికి బార్డర్ వర్క్ అయితే వేస్తారు. సో చూడొచ్చు మొత్తం ఓవరాల్గా అవుట్పుట్. సో మనకి సో అవుట్పుట్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకసారి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం మనకి హ్యాండ్మేడ్. సో మనకి ఇక్కడ డై ఉంది కదా. సో ఇది డై నుంచి తీశారు బార్డర్స్ అన్నీ.
సో తర్వాత మొత్తం అచ్చులా బార్డర్స్ సో శారీలు వస్తారు. సో ఆ విధంగా అయితే ఉంది. అండ్ మన జ్యువెలరీ వర్క్ అవన్నీ పెడతారు. మొత్తం మన గజ్జలమ్మ దగ్గర ఈ విధంగా అయితే ఉంది. ఇంకా వర్క్ ఉంది అంటే జ్యువెలరీ వర్క్ అవన్నీ నాకైతే మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ మన బ్యాక్ డ్రాప్లో గ్లోబుకి సంబంధించిన వర్క్స్ అయితే వేసారు. కనిపిస్తుంది అనుకుంటా. సో ఇదంతా గ్లోబుకి సంబంధించిన వర్క్ ఇది. కనిపిస్తుంది అనుకుంటా మ్యాక్సిమం. అండ్ ఇక్కడ సో గజ్జలమ్మ దేవి సో ఈ విధంగా అయితే ఉంటారు. సో మనకి కింద కూడా సో బేస్లు ఇట్లా ఏమి ఇక్కడ గోన సంచుతో ఎట్లయితే చేసిరో సో ఆ విధంగా సో ఇక్కడ కూడా సో మొత్తం అయితే పెట్టుకుంటూ పోతారు. సో ఇక్కడ ఫస్ట్ లేయర్ పెడతారు పైన. సో జాలి పెట్టి సో ఫస్ట్ లేయర్ పెట్టేసి మనకు మొత్తం వర్క్ అదే చేస్తారు. సో ప్రెజెంట్ అయితే సో ఇట్లా అయితే ఉంది. చూడవచ్చు ఎంత డీటెయిల్స్ రన్ అవ్వదు. సో ఒక్కొక్కటి డీటెయిల్గా చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కటి మిస్టేక్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఒకసారి మళ్ళీ ఆ పోస్టర్ అయితే చూసుకోండి. సో మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ వస్తుంది ఫైనల్గా. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. మొత్తం కవర్ అయితే కప్పేసారు. వన్స్ కవర్ తీసిరు అనుకోండి సో డెఫినెట్లీ మళ్ళీ ఇంకో బ్లాగ్ అయితే తీస్తా. సో ప్రెజెంట్